ఫోన్ ట్యాపింగ్ పైన సిట్, సిపి స్థాయి అధికారిని చీఫ్గా నియమించే యోచనలో ప్రభుత్వం. ప్రణీత్ రావు విచారణలో బయటపడుతున్న గత సర్కార్ అక్రమాలు. 5 జిల్లాల్లో సీక్రెట్ వార్ రూమ్స్. వరంగల్లోని మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆపరేషన్. ఒకే సామాజిక వర్గానికి చెందిన 28 మంది పోలీసులతో టీం. లాగర్ రూమ్ నుంచే వార్ రూమ్స్కు కీలక డేటా. చూడండి, వరంగల్లోని మాజీ మంత్రి అట. ఎవరు వరంగల్లో మాజీ మంత్రి ఎవరున్నారు? ఎర్రబెల్లి దయాకర్ రావా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఎస్ఐబి అధికారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. అపోజిషన్ పార్టీ లీడర్లు, మీడియా ప్రముఖులు, పౌర హక్కుల నేతలు, ఇతర వ్యక్తుల ఫోన్ కాల్స్ వినడం, రికార్డ్ చేయడం పైన దర్యాప్తునకు ఆదేశించింది. దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయబోతున్నది. పోలీస్ కమిషనర్ స్థాయి అధికారిని సిట్ చీఫ్గా, డీసీపీ, 2 ఏసీపీలు, 4 ఇన్స్పెక్టర్లు సభ్యులుగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని నియమించండి. దీనికి మొత్తం ఉన్న భాగవతం అంతా బయటకు వస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఉంచి సిపి, డీసీపీ ఆధ్వర్యంలో అతన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి సహకారంతో ఎస్ఐబిలో కీలక విభాగంలో చేరినట్లు సమాచారం. ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులతో సదరు మాజీ మంత్రి వరంగల్లో వార్ రూమ్ ఆపరేట్ చేసినట్టుగా తెలిసింది. ఎవరిగా? ఇలా వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి ఎవరున్నారుగా? ఎర్రబెల్లి దయాకర్ రావు తప్ప వరంగల్లో ఇంకెవరైనా కనిపిస్తున్నారా? దీంతో పాటు హైదరాబాద్లోని గ్రీన్ ల్యాండ్స్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సీక్రెట్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసిండట. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బేగంపేటలోని ఎస్ఐబి ఆఫీస్, ప్రణీత్ రావు, ఆయన కుటుంబ సభ్యుల కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎస్ఐబిలో చేరిన నాటి నుంచి ప్రణీత్ రావు నిర్వహించిన విధులు సహా ఆయనకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు సంబంధించిన డేటాను కూడా సేకరిస్తున్నట్టు సమాచారం. ప్రణీత్ రావు అందించే వివరాల ఆధారంగా మరికొంతమంది ఎస్ఐబి అధికారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 6 జిల్లాల్లో సీక్రెట్ వార్ రూమ్స్. ఎస్ఐబి లాగర్ రూమ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వరంగల్ జిల్లాకు చెందిన సదరు మాజీ మంత్రి గత ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సంబంధించిన రహస్య సమాచారం ప్రణీత్ రావు టీం ద్వారా తెలుసుకునేవాడని తెలిసింది. లాగర్ రూమ్ నుంచి సేకరించిన డేటా, ఫోన్ కన్వర్జేషన్ను ప్రణీత్ రావు వరంగల్లోని వార్ రూమ్కు చేరవేసేవాడని సమాచారం. ప్రత్యర్థుల కాల్స్ ఆధారంగా మాజీ మంత్రి వ్యవహరించేవాడని, వాళ్లకు సంబంధించిన డబ్బులు తరలించేటప్పుడు సీజ్ చేయించేవాడని సమాచారం. లాగర్ రూమ్ నుంచి వార్ రూమ్లకు డేటా. వరంగల్లోని మాజీ మంత్రికి స్థానిక విజిలెన్స్ అధికారి, ఓ ఇన్స్పెక్టర్ సహకారం అందించినట్టుగా తెలిసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన దాదాపు 28 మంది పోలీసులతో కలిపి ఈ సీక్రెట్ వార్ రూమ్ ఆపరేట్ చేసిరట. టోటల్ ఒకే సామాజిక వర్గం అంటే ఇక మంత్రి అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు. అదే మంత్రి మొత్తం అదే వెలమ ఆఫీసర్లను పెట్టి, పోలీసులను పెట్టి వ్యవహారాన్ని నడిపించినారట. ఎస్ఐబి లాగర్ రూమ్ నుంచే కీలక డేటా అన్ని జిల్లాల్లోని వార్ రూమ్లకు వెళ్లేదని తేలింది. ప్రత్యర్థులు మాట్లాడుకున్నది విని ఆయా పోలీస్ స్టేషన్స్లో పనిచేసే అధికారులకు సమాచారం వెళ్లేది. అప్పుడు లోకల్ పోలీసులు రంగంలోకి దిగి దాడులు చేసేవారు. సో ఇట్లా ఈ దందా అంతా నడిచిందనమాట. వీళ్ళని ఏమనాలో చెప్పండి. ఇక